సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం రాజ్యాంగ పరిషత్లో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో రాజ్యాంగ పరిషత్లో కంటిన్యూషన్ పార్ట్ వచ్చేసి 1929 డిసెంబర్ లాహోర్లో నెహ్రూ ఆమోదించినటువంటి పూర్ణస్వరాజ్ తీర్మానం అనుసరించి 1930 జనవరి 26న స్వరాజ్య దినం జరుపుకోవాలని నిర్ణయించారు. కాబట్టి 1950 జనవరి 26న రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నారనమాట. అంటే ఈ రిపబ్లిక్ డేని స్వరాజ్ డే జరుపుకున్నారు కాబట్టి జనవరి 26న అదే రోజు జరుపుకోవాలని చెప్పేసి 1950 జనవరి 26న రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం అనమాట. అట్లాగే అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది కదా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసినటువంటి మొదటి భారతీయుడు బెనగల నరసింహారావు అనమాట. మరి ఐసీజీ ఎక్కడ ఉంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే నెదర్లాండ్లోని హేగ్ నగరంలో ఉంది. సో ఐసీజీలో పనిచేసినటువంటి ఇతర భారతీయులు ఎవరు అంటే ఆర్ఎస్ పాఠక్ అండ్ నాగేంద్ర సింగ్, వీళ్ళిద్దరూ కూడా భారతీయులు అనమాట. అట్లాగే రాజ్యాంగ పరిషత్లో తెలుగువారు ఎవరెవరు ఉన్నారు అని అంటే టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్, కల్లూరు సుబ్బారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఎన్జీ రంగా, ఈ ఆరుగురు కూడా తెలుగు వాళ్ళు అనమాట రాజ్యాంగ పరిషత్లో ఉన్నవాళ్ళు. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వం లేని జాతీయోద్యమ నాయకులు ఎవరెవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా అండ్ మహాత్మా గాంధీ, వీళ్ళిద్దరికీ కూడా రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వం అనేది లేదనమాట. అట్లాగే మనకు మహాత్మా గాంధీ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఇతడు రచించిన గ్రంథాలలో సత్యాగ్రహి ఇన్ సౌత్ ఆఫ్రికా అనేది ఒకటి, రోమా రోలా అనేది మరొకటి అనమాట, హిందూ స్వరాజ్ అనేది ఒకటి, గైడ్ టు హెల్త్ అనేది ఒకటి, నెక్స్ట్ కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్, నెక్స్ట్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది ఆటోబయోగ్రఫీ అనమాట మహాత్మా గాంధీజీది. అట్లాగే ఇతను 1893లో సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు మహమ్మద్ అబ్దుల్లా కోసం. 1915లో భారత్కి వచ్చాడనమాట గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు. నెక్స్ట్ గాంధీ ప్రారంభించినటువంటి పత్రికలు ఏంటి అంటే యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్, ఇవి మూడు కూడా ఇండియాలో అనమాట భారత్లో ప్రారంభించినటువంటి పత్రికలు యంగ్ ఇండియా, హరిజన్ అండ్ నవజీవన్. అట్లాగే ఇండియన్ ఒపీనియన్ అనేది మాత్రం సౌత్ ఆఫ్రికాలో ప్రారంభించాడనమాట. ఇవి నాలుగు కూడా మహాత్మా గాంధీ యొక్క పత్రికలు అనమాట. మరి గాంధీ స్థాపించిన సంస్థలు ఏంటి అంటే నేటాల్ కాంగ్రెస్, టాల్స్టాయ్ ఫార్మ్, ఫ్లానెక్స్ ఫార్మ్, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్, ఇవి మూడు వచ్చేసి నేటాల్ కాంగ్రెస్ అండ్ టాల్స్టాయ్ ఫార్మ్, ఫానెక్స్ ఫార్మ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ వచ్చేసి ఇండియాలో ప్రారంభించాడనమాట. సో ఇవి నాలుగు సంస్థలు, ఇవి నాలుగు వచ్చేసి పత్రికలు అనమాట. నెక్స్ట్ మనకి గాంధీకి స్ఫూర్తి ఇచ్చిన గ్రంథాలు ఏంటి అంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనేది సో ఇతనికి స్ఫూర్తినిచ్చినటువంటి గ్రంథం అనమాట గాంధీకి. సో దీన్ని ఎవరు రాశారు అని అంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే రష్యాకు చెందినటువంటి టాల్స్టాయ్ రాశాడు. నెక్స్ట్ యుఎన్ టు ది లాస్ట్, ఓకేనా, యుఎన్ టు ది లాస్ట్ అనేది వచ్చేసి జాన్ రసిస్క్ రాశాడనమాట. ఇతడు ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ఓకేనా. సో ఇవి రెండు వచ్చేసి గాంధీకి స్ఫూర్తినిచ్చినటువంటి గ్రంథాలు. నెక్స్ట్ మూడవ ప్రపంచ యుద్ధం అనేది జరిగితే ఆ చరిత్ర రాయడానికి ఈ భూమి మీద ఎవరు ఉండరు అని చెప్పేసి చెప్పింది ఎవరు అంటే టాల్స్టాయ్ అనమాట. సో టాల్స్టాయ్ యొక్క రచనలు ఏంటి అంటే యుద్ధము, శాంతి, అన్నా కరీనా, ఇవి రెండు కూడా టాల్స్టాయ్ యొక్క రచనలు. గాంధీని విమర్శిస్తూ రాయబడిన గ్రంథం ఏంటి అంటే గాంధీ అండ్ హీజ్ స్ట్రగుల్ విత్ ఇన్ ఇండియా, అది వచ్చేసి జోసెఫ్ లిలిఫెల్ట్ రాశారు. నెక్డ్ అంబిషన్ వచ్చేసి జాన్ యాడమ్ రాశాడనమాట. అంటే నెక్డ్ అంబిషన్ వచ్చేసి జాన్ యాడమ్ రాశాడనమాట. ఇది గాంధీని విమర్శిస్తూ రచించినటువంటి గ్రంథాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ వెటర్స్ అను అత్యున్నత పురస్కారము, దీన్ని 2016లో ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్నటువంటి గాంధీ మనమరాలు ఎవరు అంటే తారా గాంధీ. అట్లాగే ఇంకా గాంధీ లాంటి వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమి మీద తిరిగాడంటే భవిష్యత్ తరం వారు నమ్మలేరు అని చెప్పింది ఐన్స్టీన్ అనమాట. సో గాంధీ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మొదటి ప్రాంతం సౌత్ ఆఫ్రికా 1906లో. నెక్స్ట్ మనకి గోపాలకృష్ణ గోఖలే సూచన మేరకు 1915లో తిరిగి వచ్చాడు భారత్కి. నెక్స్ట్ వచ్చేసి నోబెల్ ప్రైజ్కి 5 టైమ్స్ నామినేట్ చేయబడి ఒక్కసారి కూడా పొందని ఏకైక వ్యక్తి ఎవరు అంటే గాంధీ అనమాట. అంటే 5 టైమ్స్ నామినేట్ చేయబడ్డాడు కానీ అతనికి అవార్డు మాత్రం రాలేదు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో గాంధీని నెట్టివేసిన రైల్వే స్టేషన్ పీటర్ మార్టర్బర్గ్. సో తర్వాత నోబెల్ ప్రైజ్ని స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో 5 రంగాలకు ఇస్తారు. నార్వే రాజధాని ఓస్లోలో 1 రంగానికి ఇస్తారనమాట. అంటే నోబెల్ ప్రైజ్ని మొత్తం 6 రంగాలకు ఇస్తే 5 రంగాలకేమో స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇస్తే ఇంకొక రంగానికి మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తారనమాట నోబెల్ శాంతి. సో మరి స్వీడన్లో ఇచ్చే 5 రంగాలు ఏంటి అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎకానమీ. ఓకేనా. సో నోబెల్ ప్రైజ్ని ఫస్ట్ 1901 నుండి ఇస్తున్నారు. 1901లో మొదటి ఫిజిక్స్లో ఎవరికంటే రాంటిజన్కి ఇచ్చారనమాట. ఇతడు జర్మనీకి చెందినవాడు.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే గాంధీ హత్య కేసులో ఉరిశిక్ష అనుభవించింది నాథురాం గడ్సే. ఇవంతా కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి నెల్సన్ మండేలాను సౌత్ ఆఫ్రికాలో నిర్బంధించింది రోబస్ ఐలాండ్ అన్నమాట. అమెరికాలో టెక్సాస్ నగరంలో హిల్ క్రాఫ్ట్ జిల్లాకు గాంధీ జిల్లాగా పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. అది కొన్ని గాంధీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ వచ్చేసి 2014లో చనిపోయినటువంటి గాంధీ చిత్ర దర్శకుడు ఎవరు అంటే రిచర్డ్ అటన్బరో. సో ఇవి అనమాట. భారత రాజ్యాంగ రచనకి మూలాధారాలు వచ్చేసి మోడల్ క్వశ్చన్స్ అనమాట. సో అత్యవసర పరిస్థితులు ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది, అత్యవసర పరిస్థితులు మనం 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుండి గ్రహించడం జరిగింది. రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ద్రవ్య బిల్లును లోక్సభలో ముందుగా ప్రవేశపెట్టడం క్రింది వాణిలో దేని నుండి గ్రహించారు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి. అయితే ఇక్కడ వరకు క్లాస్ ఆపేసి మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మనం 60 దేశాల రాజ్యాంగాల నుంచి అంశాలను తీసుకున్నామన్నాం కదా. ఏ దేశాల నుంచి ఏ అంశాలు తీసుకున్నాం అనేది మనం రేపు క్లాస్లో చూద్దాము. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లాస్ అర్థమైనట్లయితే మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.